అండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం. మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేకు పోయి విచారించుడి, అక్కడి నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతుకు పోవుడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠమును స్థాపించరు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. సహాయం చేస్తూ వచ్చారు. మరలా నీ లేఖనాలలో ఉన్న సంగతులు మేము వినడానికి సహాయం చేయండి, కృపనిచ్చి నడిపించమని. మీరే మీ యొక్క సన్నిధిని మాకు సహాయముగా ఇచ్చి వాక్యమును నేర్పించి మేము సరిగా బ్రతకడానికి కావలసిన మార్గనిర్దేశకత్వం చేసి మహిమ పొందమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమోసు గ్రంథం 6, 7, 8, 9 అధ్యాయాలు మనం ఈ రోజున ధ్యానం చేస్తాము. అందులో 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి స్థితిని చెబుతున్నాడు. 7, 8, 9 అధ్యాయాలలో దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి 5 దర్శనాలు చెబుతున్నాడు. 5 దర్శనాలు. వీటన్నిటి నేను పతాక శీర్షికలుగా అంటే టూకీగా చెబుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీల పరిస్థితిని చెప్పాడు. ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది అంటే, వారు 4 రకాలుగా చెడిపోయి ఉన్నారు. ఇశ్రాయేలీలు 4 రకాలుగా చెడిపోయి ఉన్నారు. ఒకటి ఏంటంటే 5 రకాలు కూడా చెప్పుకోవచ్చు. మొదటి వచనంలో ఉంది నిర్విచారము. ఏంటండి అంటే విచారం లేదు, అంత ఎంజాయ్, నిర్విచారంగా ఉన్నారు. రెండవది అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు. 3వ వచనంలో ఒకటి నిర్విచారంగా ఉన్నారు, ఎటువంటి విచారాలు లేవు. రెండవది అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు, అది 3వ వచనంలో ఉంది. తర్వాత 4వ వచనంలో తింటున్నారు, పడుకుంటున్నారు. 4వ వచనంలో తింటున్నారు, బొబ్బుంటున్నారు, అంతే కదా, రైట్, అది 4వ వచనంలో. తర్వాత 5వ వచనంలో పిచ్చి పాటలు పాడుతున్నారు. పిచ్చి పాటలు పాడుతున్నారు. మేము దావీదు వలె వాయిద్యాలు వాయిస్తున్నామని చెప్పేసి పేరు చెప్పుకుంటున్నారు. 5వ వచనంలో పిచ్చి పాటలు పాడుతున్నారు, దావీదు లాంటి వాయిద్యాలు సిద్ధం చేసుకుంటున్నారు. అంటే ఏంటంటే దావీదు లాంటి వాడు కాదు, కానీ దావీదు లాంటి వాయిద్యాలు తయారు చేసుకుంటున్నారు వీళ్ళు, అంటే జనాల మోసం చేయడం కోసం. తర్వాత 6వ వచనంలో శుభ్రంగా తాగుతున్నారు, సెంటు కొట్టుకుని తిరుగుతున్నారు. చెప్పండి, 6వ వచనంలో ఏం చేస్తున్నారు? శుభ్రంగా తాగుతున్నారు, శుభ్రంగా సెంటు కొట్టుకుని తిరుగుతున్నారు. ఇది ఇశ్రాయేలీల పరిస్థితి. మరి మనము ఈ పరిస్థితి చెప్పాడు కాబట్టి మనం ఎలా ఉండాలి కదా? ఆ మాట చెప్పాడు అంటే మనం ఎందుకు ఈ మాట దేవుడు చెప్పాడు అంటే మనం అలా ఉండకూడదనే కదా. అందులో ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారంట? నిర్విచారంగా ఉన్నారంట. అంటే దాని అర్థం ఏంటంటే ఎటువంటి విచారం లేదు. నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించు, అసలు ఏ బాధ లేదు. న్యాయాధిపతుల గ్రంథంలో 18వ అధ్యాయంలో ఇలాంటి వాళ్ళే ఒకళ్ళు ఉన్నారు. చూడండి,
న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. 18వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికారము బలము పొందిన వాడు ఎవడూ లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండా వీళ్ళు ఎలా ఉన్నారంటండి? లాయిషు ప్రజలు ఎలా ఉన్నారంట? ఎవడతోనూ సంబంధం లేదు, శుభ్రంగా తింటున్నారు, తాగుతున్నారు, పడుకుంటున్నారు. మరి అప్పుడు వాళ్ళకి నష్టమే కలిగింది. వాళ్ళకి ఏం జరిగిందంటే వాళ్ళకి నష్టం కలిగింది. 10వ వచనం చూడండి. జనులు నిర్భయముగా ఉన్నారు కనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. అంటే 600 మంది వెళ్ళి 11వ వచనంలో ఉంది, 600 మంది వెళ్ళి మొత్తం వాళ్ళందరినీ ఏం చేశారు? శుభ్రంగా యుద్ధం చేసి తీసి పడేశారు. కాబట్టి నిర్భయంగా ఉండడం అనేది కొన్నిసార్లు ప్రమాదానికి సంకేతం. అందుకనే జాగరూకుడువై ఉండమని ఉంది బైబిల్లో. ఎలా ఉండాలి? జాగరూకుడువై ఉండాలి. అంటే జాగరూకుడు అంటే ఏంటంటే అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందా అన్నట్టుగా అలర్ట్గా ఉండాలి. అది జాగరూకత అంటారు. కాబట్టి లాయిషు వారు అలాంటి వారే. తర్వాత ఇర్మియా గ్రంథంలో కూడా మోయాబు గురించి చెప్పాడు. 48వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం చూడండి. మోయాబు బాల్యము నుండి నెమ్మది నొందెను, ఈ కొండలో నుండి ఆ కొండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచాను. అది అన్నాడును చెరలోనికి పోయినది కాదు. ఆ కొండలో నుంచి ఈ కొండలో కంటే ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి మారిందేం కాదు. ఎప్పుడు కూడా దానికి చెరలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు లేవు. అందుచేత దాని సారము దానిలో, దాని వాసన ఎప్పటి వలె. 12వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, రాగల దినములలో నేను దాని యొద్దకు కొమ్మరించు వారిని, అంటే కొండల బోర్ల దోసేసి వాళ్ళని పంపిస్తాను కదా. కొండలో ఉన్నారు వీళ్ళందరూ కదలకుండాను, కడుపులో చాలా కదలట్లేదు అంటారు చూసారా, అలాగా ఈ కొండలో నుంచి ఆ కొండలో కంటే మంచి శుభ్రంగా సుఖంగా ఉన్నారు. దేవుడు ఏమన్నాడు? బోర్లించే వాళ్ళని పంపిస్తాను అన్నాడు. అంతేనా? ఏమన్నాడు? నేను వారి యొద్దకు కుమ్మరించు వారిని పంపిస్తాను. వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను అది. కాబట్టి జాడీలు పగల కొట్టే పరిస్థితి వరకు ఎందుకండి? కొండలు పగల కొట్టే పరిస్థితి ఎందుకండి? నష్టం వచ్చేదాకా ఎందుకండి? కాబట్టి మనం ఏం చేయాలంటే మనము జాగ్రత్త కలిగి జీవించాలి, ఇష్టం వచ్చినట్టుగా జీవించకూడదు. తర్వాత లూకాసు వార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట హెచ్చరించాడు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు హెచ్చరించిన మాట చూడండి. 24వ వచనం. 6:24 అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అంటే మీకు డబ్బు ఉంది కాబట్టి మీరు ఏది కావాల్సినా అది సంపాదించుకుంటున్నారు, ఏది కావాల్సితే అది సంతోషంగా సంతోషిస్తున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, అయ్యా ఏం పొందుతారు? శుభ్రంగా ఉంది కదా అని చెప్పేసి అని అనుకోకండి. రేపొద్దున రాబోయే దాని కొరకు మనము ప్రిపేర్ అవ్వాలి, అది గమనించాలి. ఇప్పుడు చీమలు ఉన్నాయి, వేసవి కాలాన్ని గింజలు కూర్చుకుంటాయి. నేను అంటాను వేసవికాలం దొరికినట్టు తినేయచ్చు కదా. ఏం చేస్తున్నాయి? భవిష్యత్తు కోసం. అర్థమవుతుందా? కాబట్టి మంద దొరికినట్టు మేసేయడం కాదు. కుటుంబంలో కూడా, ముఖ్యంగా సహోదరులు కుటుంబంలో కూడా ఏం చేయాలంటే
నీ భవిష్యత్తు, నీ కుటుంబం భవిష్యత్తు కోసం నీవు జాగ్రత్త పడాలి. ఎందుకంటే సంపాదించే పురుషుడు, లేకపోతే నువ్వు సంపాదించవచ్చు, నేను కాదంటలేదు. ఆ ఉన్న సంపాదన ఏదైతే ఉందో, ఉన్న ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దానిని మనం జాగ్రత్త పెట్టుకోకపోతే భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు, అంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవడం, జ్ఞానంగా ప్రవర్తించి ఏది అవసరమో ఏది అవసరం లేదో దానికోసం ఆలోచించాలి. ఉప్పు కోసం డీమార్ట్కి వెళ్ళక్కర్లేదు, అర్థమైందా? దేనికోసం? ఉప్పు కోసం డీమార్ట్కి వెళ్ళొద్దు, సర్వీస్ కొట్టుకాడికి వెళ్తే దొరుకుద్ది, లేకపోతే ఇంకో కొట్టుకాడికి వెళ్తే దొరుకుద్ది. కానీ ఉప్పు కోసమే డీమార్ట్కి వెళ్తే నువ్వు ఉప్పే కొనవు కదా, ఏం కొంటావు? అబ్బో చూసి నీ ఎలా కొంటాం, అది అవసరమా నీకు? కాబట్టి జ్ఞానంతో ఇల్లు కట్టుకోవడం అంటే అదే భవిష్యత్తు. అంటే ఇప్పుడు ఉన్న తినేయడం కాదు, చీమలు ఏం చేస్తున్నాయి, ఉన్నది నేను తినేస్తున్నాను కాదు, భవిష్యత్తు కోసం దాచుకుంటాను. కాబట్టి కుటుంబంలో సహోదరులు ఏం చేయాలంటే ఉన్నదాన్నే జాగ్రత్త పెట్టి కొంచెం, అంటే నేను అనేది ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా అప్పటికప్పుడే 1వ తారీఖు వచ్చిన జీతం 3వ తారీఖుతో అయిపోతే ఇంకెలాగండి? కాబట్టి అది కరెక్ట్ కాదు, అది మనం సరిగా మనం మెయింటైన్ చేసుకోవట్లేదు అని దాని అర్థం. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది భవిష్యత్తును చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, నిర్విచారంగా. ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు మేసేద్దామని అంటే కాదు కదా, రైట్. ఇంకొక మాట ఏం చెప్పాడు, ఇప్పుడు కడుపు నిండిన వారలారా రేపొద్దున ఏం పొందుతారన్నాడు. ఎందుకు వచ్చింది ఆకలి? ఇప్పుడు అయిపోయింది, జాగ్రత్త లేదు అమ్మా. కాబట్టి కుటుంబాలను మనం చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. ఏమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడును ఇప్పుడున్న పిల్లలకి అటువంటిది ఏం తెలీదు, మాకు తెలిసిన సంగతి చెప్తున్నాను, చెప్పాలి కాబట్టి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి అన్నం ఉండేది కానీ కూర ఉండేది కాదు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి అన్నం ఉండేది కానీ కూర ఉండేది కాదు. వెంటనే ఉప్పు కారం వేసుకుని తినేసి మళ్ళీ ఆడుకోవడానికి పోవడమే, లేదా ప్రైవేట్కి వెళ్ళిపోవడమే. అర్థమవుతుందండి? ఇప్పుడు నూనె వేసుకొని. ఇప్పుడు ఇంతకే ఈ పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు సుఖంగానే ఉంది. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, ఏమంటే స్విగ్గీలు, జొమాటోలు, ఎంత దరిద్రం వచ్చిందంటే ఏమంటే ఇంట్లో వండింది ఏది నచ్చదు, అవునా? ఇంట్లో వండింది నచ్చదు కాబట్టి రోగాలు ఎక్కువ తెచ్చుకుంటున్నాం. ఇంట్లో వండింది ఏదైనా శుభ్రమే, అది గుర్తుపెట్టుకోండి, దాన్నే తినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక ఆయన ఇలా అన్నాడు, మీరు బయట ఉన్నదాన్ని తింటే కనుక అది మిమ్మల్ని తింటుందని చెప్పాడు. ఇంకా అన్నమేమో వండకలే, నేను చిన్న ప్యాకెట్ ఎట్టుకొచ్చేస్తున్నాను అంటాడు వీడు. ఆ చిన్న ప్యాకెట్ మొత్తం అందరిని ప్యాకెట్ మొత్తం పొట్లం కట్టేస్తుంది అది. కాబట్టి జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. నేను నీ మాట ఎందుకు చెప్తున్నానంటే అవసరమైతే కష్టపడండి, కష్టపడి కుటుంబం కోసం మనం చేసుకుంటే రేపొద్దున భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎంతకీ నిర్విచారం అనే మాట కోసం చెప్తున్నాను. ఈ ఆళ బాగానే ఉందని అనుకోకండి కదా, రైట్. ఏమన్నాడు? అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీరు దుఃఖించి ఇవాళ నవ్వే, మరి రేపేంటి? అందుకని యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు లూకాసు వార్త 12వ అధ్యాయంలో. ఒకని పంట సమృద్ధిగా పండింది, ఆడు నిశ్చంతగా చెప్పుకుంటున్నాడు. ఏమని? 12వ అధ్యాయంలో 17వ వచనం కదా, ఏమన్నాడు? అప్పుడు అతడు గమనిస్తున్నారా? నేను పెద్దవి కట్టేసుకుంటాను, ఆస్తి సమకూర్చుకుంటాను అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి నేను. వీడు దాచుకుంటానే అంటున్నాడు. ఇందాకడికేమో దాచుకోవడం లేదు, వీడేమో దాచుకుంటాను అంటున్నాడు. కానీ ఆ దాచుకోవడంలో స్వార్థం ఉంది. ఏంటి స్వార్థం? ఇది నాకు నా అంతటా నేను కష్టపడి సంపాదించుకున్నదే అనే స్వార్థం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు కష్టపడడానికి నీకు శక్తిని
ఆయన ఇస్తున్నాడు కదా, బలం అనుగ్రహించేవాడు ఆయనే కదా. నీ యొక్క గంపను పిండి పిసుకు తొట్టిన ఆశీర్వదించేవాడు ఆయనే. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ శక్తిని సామర్థ్యాన్ని తందనుకుంటున్నాడు. తందనుకుని ఇది నాది, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించు, నీకు అనేక సంవత్సరాలు సిద్ధపరిచాను అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే పడక కుర్చీలో పడుకుని అనుకుంటున్నాడు మీ అన్నీ. పడక కుర్చీలో వేసుకుని, ఇదివరకు పడక కుర్చీలు ఉండే, ఇప్పుడు లేవులేండి. పడక కుర్చీలో కూర్చుని అనుకుంటున్నాడు అనమాట నిశ్చింతగా, అబ్బా నాకు బోవుడు అంత ఉందని. కానీ ప్రభు అన్నాడు, ఒరే ఇవాళ లెక్క చూసేసి అంటారు నీది అన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను, నువ్వు సిద్ధపరిచినవి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు అనుగ్రహించిన దానిని దేవునిని కృతజ్ఞతాపూర్వకంగా మనం దాచుకోవాలి తప్ప ఇది నాది అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ఈ రోజున నీదైనది రేపొద్దున ఇంకొకరిది. దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగాశక్తులై వదదినమునందు, అంటే దీని అర్థం ఏంటి? మీ భోగము చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? వధ దినానికి. చెప్తున్నాను చూడండి అక్కడ, మీరు భూమి మీద సుఖముగా జీవించి ఏ శక్తులై, ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు తెలుసా? భోగం. ఆ భోగం కూడా చూపిస్తాను రండి. ఆమోసు గ్రంథం 1, వాళ్ళు నిర్విచారంగా ఉన్నారు. రెండవది వాళ్ళు ఎంత భోగంగా ఉన్నారో 4వ వచనం చూడండి. 6:4 అది భోగం చూసారా? ఎక్కడైనా నిద్రాడద్దాం, మళ్ళీ దంతం మంచాలా కావాలండి. దంతపు మంచముల మీద పరుండుచు పానుపుల మీద తమను తాము, అంటే దీని అర్థం ఏంటి? రిలాక్స్ అయిపోతున్నారు అనమాట. దంతపు మంచాలు, ఉన్న మంచాలు సరిపోతాయిలే అమ్మా. ఇప్పుడు ఏదో పోతే మళ్ళీ కొనుక్కోవాలి, కానీ దాన్ని అవసరమైతే రిపేర్ కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు అలా రిపేర్ చేసి వాళ్ళే ఉన్నాడండి, కొత్తవి కావాలన్నీ. చూడండి అక్కడ, దంతపు మంచాల మీద పరుండుచు పానుపుల మీద తమను తాము చాచుకొని మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను శాలలోని కొవ్విన దూడలను వధించి, అది ఎంత సుఖంగా భోగంగా ఉందో చూడండి. భోగం ఎంత బాగుందో చూడండి. కాబట్టి సుఖాశక్తులు అని చెప్పాడు. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని తృప్తి పడాలి. మనకి ఇదే కావాలి, మనము ఏదో ఎవరికో ఏదో ఉందని అదే మనకు కావాలని మాత్రం అనుకోకండి ఎప్పుడు కూడా. ఎందుకు అనుకోకూడదంటే దేవుడు ఎవరికి అనుగ్రహించాలనుకుంటాడో వారికి అనుగ్రహిస్తాడు. అడగడంలో తప్పు లేదు. ప్రభువా నాకు ఇమ్మని అడగడంలో తప్పు లేదు, కానీ పక్కోళ్ళకు ఉంది కాబట్టి నాకు ఇమ్మని అడగడం తప్పు. ఈ మాట మీకు అందరికీ అర్థమైందా? అడగడంలో తప్పు లేదు. నాకు ఒక ఇల్లు కావాలని అడగడం తప్పు లేదు. పక్కోళ్ళకు ఉన్నంత ఇల్లు ఇమ్మని అడగడం తప్పు. అంటే దాని అర్థం ఏంటి? కంపేర్ చేసుకోవడం అనమాట అండి. కంపారిజన్ అనేది కుదరదు, అసలు దేవుని వాక్యం ఒప్పుకోదు. దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటాడో అది ఇస్తాడు. కాబట్టి ఒకటి, వాళ్ళు సుఖంగా ఉన్నారు, అంటే నిశ్చింతగా ఉన్నారు. రెండవది, వాళ్ళు శుభ్రంగా తింటున్నారు కదా. ఏం చేస్తున్నారు? తిండి తింటున్నారు, మంచాల మీద పడుకుంటున్నారు కదా. తింటున్నారు, చెప్పండి, తింటున్నారు, పడుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏమండి? లూకాసు వార్త 21వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనములో, లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనములో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున
ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు అది జాగ్రత్త అవసరం. అమ్మ విన్నారా? దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే తిండి తినండి, పడుకోండి, తప్పేం లేదు. కానీ తిండి వలన ఏం రాకూడదు? మత్తు వచ్చేయకూడదు. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మనం ఏమైపోయామంట? మందమైపోయాం. మీకు ఇంకో సంగతి చెప్పనా? భోజనానికి ముందు స్పీడ్గా పనిచేస్తారు, భోజనం చేసిన తర్వాత కొంచెం స్లో అవుద్ది. స్పీడ్ అవ్వాలిగా? అవ్వదు. మీరు ఎప్పుడైనా చూసుకోండి. కాబట్టి దేవుడు ఆ తిన్న తిండిని అది మత్తులో కన్వర్ట్ అయిపోయి మనం ఆత్మీయంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే దిగజారిపోతున్నాం. అదే మత్తు, ఆత్మీయమైన మత్తు. ప్రభువు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించండి, తినండి, పడుకోండి, ఇబ్బంది లేదు. కానీ దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే మీ విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకటి, వాళ్ళు నిర్విచారంగా ఉన్నారు. రెండవది, తింటున్నారు, పడుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్పింది కదా, ఇక్కడేమో జాగ్రత్తగా ఉండండి అన్నాడు, ఇంకో చోట ఏమంటే మెలకుగా ఉండండి అన్నాడు కదా. ఇంకో చోట ఏమన్నాడు? రాబో వీటెలని తప్పించుకున్నటకు మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగినట్లు 36వ వచనంలో చెప్పాడన్నమాట. ఒకటి, జాగ్రత్తగా ఉండండి. రెండోది, మేలకుగా ఉండండి. కాబట్టి ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారంటే నిర్విచారంగా ఉన్నారు, కాబట్టి నష్టం తెచ్చుకున్నారు. రెండవది, తిని నిద్రాశక్తులైపోయి బద్ధకస్తులైపోయి మందగోడిగనంగా తయారైపోయారు. కానీ ప్రభు మనకేం చెప్తున్నాడంటే మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి, రెండవది మెలుగుగా ఉండండి అని చెప్తున్నాడు. మూడవది, వారు అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు కదా. 3వ వచనంలో చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం. ఉపద్రవ దినము దూరంగా ఉందనుకొని అన్యాయపు తీర్పులు తీర్చడానికై మీ మధ్య మీరు ఏం చేస్తున్నారు? పీఠాలు పెట్టుకుంటున్నారు. దేవుని యొక్క తీర్పు దూరంగా ఉంది. ఈ లోపల మనకిష్టం వచ్చినట్టుగా మనం తీర్పులు తీరుద్దాం అని అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారంట. ఎవరో చెప్పండి? ఎవరు? ఇశ్రాయేలీయులు. మనం ఏం తీర్చకూడదు? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 20 న్యాయముగా తీర్పు తీర్చు వారికి ఏం కలుగుతుంది? క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి. అంటే ఇప్పుడు న్యాయంగా తీర్పు తీర్చేవారికి ఏం కలుగుద్దంట? మరి అన్యాయంగా తీర్చేవాడికి మేలుకు వ్యతిరేకం ఏంటండి? అంతే కదా. న్యాయముగా తీర్పు తీర్చేవారికి మేలు కలుగుతుంది, అన్యాయంగా తీర్పు తీర్చేవా నీకు కీడే. అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ తల్లి తన కొడుకుతో చెప్తుంది ఏమనంటే, నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకు. మనము మన పిల్లలకి ఏం నేర్పాలంటే న్యాయం నేర్పాలి. కుమారుడా, నీవు న్యాయముగా జరిగించు. న్యాయం జరిగించే వారికి మేలు జరుగుద్ది. కాబట్టి నీకు మేలు కలగాలంటే నువ్వు ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి అని తల్లి తన కుమారుడితో చెబుతుంది. ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి మనం ఏం చెప్పాలంటే, నాయనా నువ్వు న్యాయంగా ఉంటే కనుక దేవుడు నీకు మేలు చేస్తాడు అని చెప్పాలి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం
12వ వచనం. పాడు చేయువారు పాడు చేయువారు కదండి. ఏం చేసేవారు? పాడు చేసేవారు. అరణ్యమందలి చెట్లు లేని మెట్టల మీద వచ్చుచున్నారు. దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు. అంటే నువ్వు పాడు చేస్తే నీ వెనకాల ఏమొస్తుంది? యెహోవా ఖడ్గం. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరినైనా పాడు చేస్తే ఎవరో మనల్ని పాడు చేయక్కల్లా, దేవుని ఖడ్గమే మనం వెనకాల పరిగెడద్ది, మనల్ని పరిగెట్టేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? న్యాయముగా తీర్పు తీర్చాలి. ఇశ్రాయేలీలు నిర్విచారంగా ఉన్నారు. రెండవది తిండిపోతులుగా నిద్రపోతులుగా ఉన్నారు. మూడవదిగా అన్యాయపు తీర్పును తీరుస్తున్నారు కదా. యేసుప్రభు వారు కూడా సిలువలోకి ఎలా వెళ్ళారు? ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడై ఆయన పిలాతు దగ్గర నిలబెట్టబడ్డాడు. ఆయన అన్యాయంగా దెబ్బలు తిన్నాడు. ఆయన అన్యాయంగా పిడిగుద్దులు ఆయన భరించాడు. అన్యాయంగా కొరడా దెబ్బలు భరించాడు. ఇవన్నీ కూడా మన కొరకే. న్యాయంగా ఎవరికి తగలాలి? అన్నీ మనకు తగలాలి. న్యాయంగా మనకు తగలాల్సింది అన్యాయంగా దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకే పొందారు. కాబట్టి ఆ రోజున అన్యాయపు తీర్పు తీర్చిన వాళ్ళు అందరూ ఏమైపోయారు తెలుసా? ప్రపంచంలో నలుమూలలా చెదిరిపోయి అసలు ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారంటే అంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి అన్యాయపు తీర్పు అనేది పనికిరాదు. కాబట్టి న్యాయంగా తీర్పు తీర్చమని మన బిడ్డలకు చెప్పాలి. అబ్రహాము కూడా అలాగే చెప్పాడు. నీతి న్యాయాలు జరిగించమని తన పిల్లలకు చెప్పాడంట. అబ్రహాము ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగచేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారు ఏం జరిగించాలి? కాబట్టి అబ్రహాము సంతానాన్ని దేవుడు దీవించాడా లేదా? కాబట్టి మనము నీతి న్యాయాలను అనుసరించాలి. ఇశ్రాయేలీలు ఏం చేశారంటే అన్యాయంగా వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు. తర్వాత 5వ వచనంలో పిచ్చి పాటలు పాడుతున్నారంట. ఏం పాటలు? ఈ మధ్య పాటలన్నీ అవి ఏంటో, ఆ పాటలో లేకపోతే ఏంటో నాకేమో అర్థం కావట్లేదు. పాట వినండి, పాట ఖచ్చితంగా యేసు ప్రభువుని హెచ్చించేదిగా ఉండాలి. పాటలో ఎవరు హెచ్చించబడాలి? యేసు ప్రభు హెచ్చించబడాలి. రెండోది, పాటలో ప్రజలకు మేలు కలగాలి. అంటే పాటలో ప్రజలకు మేలు కలగడం అంటే ఆత్మీయమైన మేలు కలగాలి. ఆత్మీయమైన మేలులో రక్షణ ఒకటి, ఉజ్జీవము, ఆత్మీయమైన ఉజ్జీవము, తర్వాత ఆత్మీయమైన పురికొల్పు, స్థిరత్వము, ఇవన్నీ కూడా పాటలో ఉండాలి. ఒకే పాటలో అన్నీ లేకపోవచ్చు, కానీ పాటలో మెయిన్ థీమ్ ఎవరై ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది తప్ప అన్నీ ఉన్నాయి. కాబట్టి పిచ్చి పాటలు అంటే దేవునికి మహిమ కలుగును గాక. గతం నుంచి కూడా మనకి ఆ పరిస్థితి లేదు. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, సినిమా పాటలు అన్నిటినీ ఎలా మార్చేస్తారు? యేసుప్రభు పుట్టినరోజు పాటలుగా మార్చేసి పాడితే ఆపేయండి అని ఊరు నాన్నగారు కూడా ఆపేయండి అది. ఎందుకంటే అది పిచ్చి పాట. భక్తులు తన అనుభవంతో రాసిన పాటలు ఉన్నాయి. ఏమండి? చక్కగా వాళ్ళ అనుభవాన్ని దాంట్లో రంగరించి రాశారు. ఆ పాటలు నేర్చుకోవడం మానేసి ఏదో రకరకాల పాటలు, వాయిద్యం తప్ప పాట వినపట్ల ఈ మధ్య. దానికే ఎక్కువ ఉర్రూతలోగడం, డ్యాన్సులు వేయడం, ప్రయోజనం లేదు కదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
ఇందులో ఎవరిని హెచ్చించాడు భక్తుడు? యెహోవా నామం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది కదా. ఇక్కడ దేవుని యొక్క బలాన్ని వివరించాడు. అర్థమవుతుందా? యెహోవా నా మొరనాలించెను, తన దయను నన్ను గణించెను. ఎక్కడేం వివరించాడు? ఆయన మొర వినే దేవుడు. అర్థమవుతుందండి? అంటే ఈ మాట నేను ఉదాహరణకి 3 పాటలు ఎందుకు పాడానంటే, మనము ఖచ్చితంగా పిచ్చి పాటలు మానేయాలి. అర్థమవుతుందా? ఏం మానేయాలి? పిచ్చి పాటలు మానేయాలి. చదవండి ఒక మాట, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ, అంటే కీర్తనలతోనూ. అదండి. ఏ పద్యాలు? పిచ్చి పద్యాలా, ఆత్మ సంబంధమైన పద్యాలా? అది గుర్తుపెట్టుకోండి. మనకు కావలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన పద్యాలు. కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు. అంటే పద్యము వినేవాడికి ఏం కలగాలి? బోధ. పద్యంలోనే బోధ ఉండాలి. ఎలా బోధించేవారు మన పూర్వీకులు? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మీకబ్బును కదా. యేసుప్రభు వారు గాలి సంద్రపు పొంగులను అనిపాడు, నీళ్ళ మీద నడిచాడు, చనిపోయిన వారిని లేపాడు. ఇవన్నీ చెప్పుకుంటూ సువార్తను చెప్పారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆత్మ సంబంధమైన పాటల ద్వారా ఇతర వినేవారికి ఏం కలగాలి? బోధ. అందులో బోధ వచ్చేయాలి, అందులోనే బుద్ధి కూడా రావాలి కదా. కృపాసహితంగా ఒకరికొకడు మనం ఏం చేయాలి? దేవుని గురించి గానము చేయొచ్చు. మేము ఒక మాట అడుగుతానండి, మీరు ఎవ్వరు బాధపడకండి. పాటలు పాడే టైంకి ఎంతమంది వస్తున్నారు? పాటలు పాడే టైంకి మీరు రావట్లేదు అంటే మీకు పాటలు రావని కాదు, మీకు దేవుని సన్నిధి అంటే అంత నిర్లక్ష్యం అని అర్థం. ఏమండే ఆదివారం నాడు ఏదో బోడు పనులు ఉంటాయండి అంటే నీకు దేవుని సన్నిధి కంటే ఏవి ఎక్కువ? బోళ్ళు పనులు ఎక్కువ. మరలా మాట చెప్తున్నాను, ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆరాధన బల్ల దగ్గరికి మరలా తిరిగి రొట్టె వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్ళింది అంటే దాని అర్థం ఏంటంటే నీవు దేవుని నామాన్ని నీవు ఘనపరచలేదు. రొట్టె తీసుకున్నావు కానీ ఏం పరచలేదు అంటే ఏంటి దాని అర్థం? నిర్లక్ష్యం. రాత్రి నేను ట్రైన్ కోసం 9 గంటలకి నా ట్రైన్ 9 గంటలకు వచ్చి కూర్చున్నాను, ఇంకా ఒక అరగంట ముందే, కానీ 11ంటికి వచ్చింది. నేను లేట్గా వెళ్తే ఏమవుతుంది? అంతే కదా. అంటే ఒక ట్రైన్ కోసమో లేక ఒక ఫ్లైట్ కోసమో మనము గంట ముందు 2 గంటల ముందు కూర్చున్నప్పుడు ప్రభు యొక్క బల్ల కొరకు ఎప్పుడు కూర్చోవాలి? మనం ఎంతమంది కూర్చోవాలి? గుర్తుపెట్టుకోండి, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము ప్రభు యొక్క బలను ఎంత గౌరవిస్తామో అంత ఆశీర్వాదం మనకు ఉంటుంది. ఇంక దీనికంటే నేను ఎక్కువ చెప్పను. నువ్వు దాన్ని ఎంత గౌరవిస్తే అంత ఆశీర్వాదం నీకు నీ బిడ్డలకు ఉంటుంది. ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితి నీ కుటుంబానికి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు అననుకూలమైన పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. అలాగని ప్రతి వారం ఏర్పడదు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనము సిద్ధపడి 10 గంటలకు కూడికంటే ఖచ్చితంగా 9:30కి మనం రెడీ అయ్యి
మనం కొంచెం దూరం నుంచి రావాల్సి వచ్చినప్పుడు రావాలి, తప్పదు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మనము కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో. విన్నారా? ఇప్పుడు ఈ పాటల ద్వారా ఏముండాలి? హృదయంలో వాక్యం. పాటల్లో వాక్యం ఉండాలి. పాటలలో వాక్యం, ఆత్మ సంబంధమైన వాక్యం. కాబట్టి వీళ్ళేం పాడుతున్నారు? పిచ్చి పాటలు. మళ్ళా మాట చెప్పనా, పిచ్చి పాటలు పాడేవాళ్ళకి అదే నోటితో పిచ్చి పాటలు, అదే నోటితో మంచి పాటలు కూడా పాడితే దేవుడు పళ్ళోడు కొట్టేస్తాడు. పిచ్చి పాటలు మంచి పాటలు ఏంటి? ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరు ఊరుతుందా? మానేయాలంతే. ఇప్పుడు పిచ్చి పాటలు పాడేవాడు మానే దేవుని పాటలు పాడేటప్పుడు, అంతేగాని పిచ్చి పాటలు పాడతాను దేవుడి పాటలు పాడతానండి, అవసరమైనప్పుడు అది పాడేస్తానంటే కుదురుతుంది? కుదరదు. పిచ్చి పాటలు మానేయాలి, ఆత్మ సంబంధమైన పాటలు మనము పాడాలి. తర్వాత వీళ్ళు శుభ్రంగా తాగుతున్నారంట, సెంటు పూసుకుని తిరుగుతున్నారంట. ఎలా ఉన్నారు చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం, పాత్రలలో ద్రాక్షరసం పోసి పానము చేయొచ్చు. ఏం పూసుకుంటున్నారంట? అబ్బా, శుభ్రంగా తాగుతున్నారంట, సెంటు కొట్టుకుని తిరుగుతున్నారంట. ఏమండి, ఇది ఒక్కసారి అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు ఈ లోకంలో జరుగుతున్న విషయాలు ఈ కదా. ఆమోసు గ్రంథంలో లోకంలో ఏం జరుగుద్దో ఇశ్రాయేలీయులను మాదిరిగా పెట్టి మనందరికీ దేవుడు బోధించలేదా? కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను మేము. వెళ్ళినప్పుడు ఆడు పక్కన నిలబడితే ఆడు అత్తర్లో మునిగొచ్చాడా, అత్తరతో స్నానం చేసి వచ్చాడా అనిపిస్తుంది. అసలు ఇంకా అలాగే ఉంటుందన్నమాట పరిస్థితి. ఆయన అలాగని చెప్పేసి పావడా పనిచేయడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సెంటు? ఇంకా వద్దు మనకి, దానికి లింకులని మనకు తెలుసు. అర్థమవుతుందా? తాగడం, అత్త సెంటు పోసుకుని తిరగడం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, మరియు మద్యముతో మత్తుల ఎండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులైండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి. విన్నారండి? క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు. ఏ భయం ఉండాలంట మనకి? క్రీస్తునందలి భయం. రైట్. ఇప్పుడు మనము డిసెంబర్ నెలకు వచ్చాం. ఈ డిసెంబర్ నెలలో మొదటి వారంలో ప్రభు మనకు నేర్పే పాఠం ఏంటంటే, అరే ఇప్పుడు బాగానే ఉంది నీకు, రేపొద్దున భవిష్యత్తు సంగతి ఏంటి ఆలోచించుకోమని చెప్పాడు మొదటి మాట. రెండోది ఏం చెప్పాడు? అన్యాయపు తీర్పులు తీర్చొద్దు, న్యాయంగా తీర్చు, దేవుడు నీకు మేలు చేస్తాడు అని చెప్పాడు రెండో మాట. మూడో మాట ఏం చెప్పాడు? తింటూ తాగుతూ తినడం పడుకోవడం కాదు, నువ్వేం చేయాలి అని చెప్పాడు? ఆత్మ సంబంధమైనటువంటి పద్యములు కదా. ఇప్పుడు మీరు తింటున్నారు, రేపొద్దున దుఃఖిస్తారన్నాడు కదా. ఇప్పుడు అయ్యో మీరు ఇప్పుడు కడుపు నిండిన వారలారా రేపొద్దున దుఃఖపడతారని చెప్పాడు. ఆకలి కొంటారని చెప్పాడు. ఇప్పుడు నవ్వుతున్న వారలారా రేపొద్దున ఏడుస్తారని చెప్పాడు. కాబట్టి రేపటి సంగతి ఆలోచించమని చెప్పాడు. మీరు తింటూ పడుకోవడం అనేది వాక్యానుసారం కాదు. మీరు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందంగా ఉంటే మీరేం చేయండి అంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. మీరు చాలా మెలకువగా ఉండాలి అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు అలా లేరు అని చెప్పాడు. మూడవదిగా ఏం చెప్పాడు? వారు పిచ్చి పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు అని చెప్పాడు. కానీ మనల్ని ఏం చెప్పాడు? మీరు ఆత్మ సంబంధమైన పాటలు పాడండి, ఒకరికొకడు కీర్తనలతో సంగీతములతో
ఏమంటే ఆత్మ సంబంధమైన పాటలతో ఒకడు హెచ్చరించుకోండి, కృపాసహితంగా పాడండి, దేవుని గురించిన బోధన కలిగిన పాటలు మీరు పాడండి అని చెప్పాడు. తర్వాత తాగుతున్నారు, తైలం పోసుకుని తిరుగుతున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, అరే మద్యముతో మత్తులై ఉండకుడి, దాంట్లో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యానికి ఆత్మకే దేవుడు లింక్ ఎందుకు పెట్టాడు? ఏమంటే రాత్రి మేము నడుస్తుంటే ఒక ఆయన ఆ మూల నుంచి మా మీదకి వచ్చేస్తున్నాడు. అంటే ఏంటంటే రోడ్డు వెడల్పి అంతా కొలిసేస్తున్నాడు అక్కడ. ఇంతకీ ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? అది మద్యం కంట్రోల్లో ఉన్నాడు. మద్యం కంట్రోల్లో ఉన్నవాడు తాను ఏం చేస్తున్నాడో తనకి తెలియదు. అలాగే ఆత్మ కంట్రోల్లో ఉన్నవాడు కూడా తాను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ సంబంధంగానే నడుచుకుంటాడు, ఆత్మ సంబంధమైన పాటలు పాడతాడు, ఆత్మ సంబంధమైన క్రియలు చేస్తాడు. అంటే మనము ఆత్మకు అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడా నీవు నన్ను నడిపించమని అడగాలి. ఆత్మకు మనం అప్పగించుకుంటే, ఆత్మ సంబంధులుగా ఉంటే ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఆత్మచేత నడిపించబడాలి. అందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనిపించుకుంటారు. కాబట్టి మద్యం ఎలాగైతే ఒక వ్యక్తిని కంట్రోల్ చేయిస్తుందో, అలాగే ఆత్మకు మనం అప్పగించుకుంటే ఆత్మదేవుడే మనల్ని ఏం చేస్తాడు? కంట్రోల్ చేస్తాడు. అంటే తాగకుండా చేస్తాడు, తినకుండా చేస్తాడు, చూడకుండా చేస్తాడు. ఏదైతే దేవునికి ఇష్టం లేదో దాని దగ్గరికి వెళ్లకుండా ఆత్మదేవుడే సహాయము చేస్తాడు. అందుకని ప్రార్థన చేయాలనుకోండి, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. రోమపత్రిక 8:26 మాట రాయబడింది. కాబట్టి ఇలాగున ఆత్మకు మనం అప్పగించుకోవాలి, మద్యానికి కాదు. కాబట్టి అన్నాడు, మీరు ఆత్మపూర్ణులై ఉండండి, మద్యముతో మత్తులై ఉండకండి. వీరందరూ ఇలా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏం కలిగింది? 6వ అధ్యాయం 14వ వచనం. మనం ఒక్క అధ్యాయం చెప్పుకోగలిగాం, అంతా చెప్పేసుకుందాం అనుకున్నాం. కానీ 14వ వచనం చూడండి. ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారలారా, అరే బాబు శుభ్రంగా తింటున్నారు, బొబ్బు ఉంటున్నారు కదా, సెండు కొట్టుకుని తాగుతూ తిరుగుతున్నారు కదా, పిచ్చి పాటలు పాడుతున్నారు కదా, నిర్విచారంగా ఉన్నారు కదా, అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు కదా, కాబట్టి నేను వదిలిపెట్టేస్తాను అనుకుంటున్నారు మిమ్మల్ని అని చెప్పి అంటున్నాడు. చూడండి 14వ వచనం. ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదే మనకి, ఇశ్రాయేలు వారలారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును, వారు హమాతుకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును. కాబట్టి వినాలి, మీకు త్వరలో ఏమి రాబోతుంది? బాధ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటారు చూసారా, అలా చెప్పాడు. ఇశ్రాయేల్ దేశం యొక్క పై కోన నుంచి కింద వరకు చెప్పాడు. ఎక్కడి వరకు అన్నాడు? హమాతుకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు, అంటే యూఫ్రటీస్ నది వరకు. అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం మిమ్మల్ని తరుగుతారు, మీకు బాధే బాధ అన్నాడు. ఈ బాధ ఎందుకు వచ్చింది వీళ్ళకి? ముందు వీళ్ళకి జాగ్రత్త లేదు. అయితే ఒక మాట చెప్తారు, ముగించుకునే ముందు ఒక మాట. రేపొద్దున కూడా నరకం అనే బాధ ఉంది. రేపొద్దున కూడా ఏముందండి? నరకం అనే బాధ ఉంది. నరకం అనే బాధను తప్పించుకోవాలంటే ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభు అయిన యేసుకు సమర్పించాలి, పాప క్షమాపణ పొందాలి. ఒకవేళ నిశ్చింతగా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే, ప్రభువా మంచి మార్గం నాలో లేదు, నేను అన్యాయంగా ఉన్నాను, తింటూ తిరుగుతూ జీవిస్తున్నాను, నేను తాగుతూ జీవిస్తున్నాను, పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాను, పిచ్చి పాటలు పాడుతున్నాను, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాను, నన్ను క్షమించు ప్రభు అంటే రాబోయే బాధను మనము తప్పించుకోగలుగుతాం. అంటే రాబోయే ఉగ్రతను మనము తప్పించుకోగలుగుతాం. అందుకనే యోహాను భక్తుడు ఏం చెప్పాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, ఏమండి, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? కాబట్టి ఏం రాబోతుంది చెప్పండి? ఏమొస్తుంది? రాబోవు ఉగ్రత.
రాబోవు ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. అమ్మా, ఇశ్రాయేలీయులకు రాబోయే బాధ, మనకి రాబోయే ఉగ్రత. మరి ఉగ్రతను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మా పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. కాబట్టి నేను పాపిని ఒప్పుకుంటే చాలు, నేను తిండిపోతున్నాను ఒప్పుకుంటే చాలు, నేను తిరిగిపోతున్నాను ఒప్పుకుంటే చాలు, నేను పిచ్చి పనులు చేశానని ఒప్పుకుంటే చాలు, ప్రభు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. 2వ అధ్యాయం 2వ వచనం, ఆయనే మన పాపములకు ఏమై ఉన్నాడు? ఇప్పుడు చెప్పండి, బాధ, శాంతి. పాపం చేసి ఏం తెచ్చుకున్నారు వాళ్ళు? బాధ తెచ్చుకున్నారు. పాపాన్ని ఒప్పుకుని మనం ఏం తెచ్చుకుంటాం? శాంతిని. ఏం కావాలి? బాధ కావాలా, శాంతి కావాలా? కాబట్టి పాపం చేస్తూ వారు బాధ తెచ్చుకున్నారు. పాపాన్ని ఒప్పుకొని ప్రభువు ద్వారా మనం ఏం పొందుతున్నాం? శాంతిని పొందాం. దేవుడు అటువంటి శాంతిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కాలాలు గడిచిపోతున్నాయి. ఈ గడిచిపోతుండగా నీ యొక్క జీవితంలో కూడా మార్పు లేకుండా ఉంటే కనుక నీవు కూడా బాధను తెచ్చుకుంటావు, నిత్య నరకంలో యాతన పడతావు. కాబట్టి ఆ నిత్య నరకాన్ని నుంచి తప్పించుకోవాలంటే పాపాన్ని ఒప్పుకొని యేసు ప్రభు ఇచ్చేటువంటి శాంతిని మన జీవితాలలో పొందుదాం. దేవుడి మాట మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింప చేయమని, నీ కృప చొప్పున నడిపించమని, మాకు ఇస్తున్న సమయాల కొరకై స్తుతిస్తూ యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి.